మనకి ఈ రోజు వచ్చిన వ్యూస్ మళ్ళీ రేపు రావు. అది నిన్న వచ్చిన వ్యూస్ మంచిగా ఈ రోజు రావు. అసలు తేడా ఎందుకొస్తుంది? ఎక్కడొస్తుంది? కూడా అలానే ఆలోచించాను. మనం ఎక్కువ వీడియోస్ చేస్తే ఆ ఎక్కువ వీడియోలలో ఏదో ఒకటి వైరల్ అవుతుంది. వైరల్ అయితే మన సబ్‌స్క్రైబర్స్ వస్తారు. మనకి మానిటైజేషన్ అయిపోతుంది. డబ్బులొస్తాయి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అన్నా మనకి అదృష్టం ఉండాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నాకు ఒకసారి నిజమే కదా! అదృష్టం కొంచెమైనా అదృష్టం ఉండాలి కదా! అనిపిచ్చిద్ది. అంటే ఇప్పుడు నాకు నిజంగా అదృష్టం లేదా? లేకపోతే నేను చేసే కంటెంట్ ఎవరికీ నచ్చట్లేదా? మరి దీనివల్ల అదృష్టం రాలేదా? లేకపోతే అసలు అదృష్టమే లేదా? నాకర్థం కాలేదు. ఏదైనా లక్ ఉండాలి, లక్ ఉండాలి అంటారు. మరి నాకసలు ఆ లక్ ఇంతవరకి రాలేదు. మరి నేనేం తప్పు చేశానో మరి నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరి నాకెందుకు లక్ రాలేదు? లక్ రావాలి కదా! అలాంటప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. అసలు ఒక్కోసారి 2, 3, 4 అయినా కోపంలో అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఒకటి వ్యూస్ రాకపోతే ఇంకొకటి అప్‌లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి కదా! అని చెప్పేసి అప్‌లోడ్ చేసిన రోజులున్నాయి. కానీ అలా అప్‌లోడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే హలో అండి అందరికీ. మనమైతే యూట్యూబ్ నిజాలు ఎపిసోడ్ 7 వరకు వచ్చాము. ఇంతకుముందు వీడియోస్‌లో అన్నీ మనం మానిటైజేషన్ ఎలా చేయాలి, మనకి మానిటైజేషన్ అయిపోయిన దగ్గర నుంచి అకౌంట్‌లో డబ్బులు పడేంత వరకు మధ్యలో టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటా వచ్చాము. ఇప్పుడు మనం ఇప్పుడు టాపిక్స్ ఏంటి అంటే, మనకి ఆ డబ్బులు పడే విషయాలన్నీ పక్కన పెడితే అసలు అంత స్టేజ్‌కి ఎలా వెళ్ళాలి? మనకి వ్యూస్ బాగా రావాలి అంటే, సబ్‌స్క్రైబర్స్ బాగా రావాలి. ఎలా రావాలి అని చెప్పేసి, మనం ఇప్పుడు ఆ టాపిక్ గురించయితే మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఫస్టు చాలా మందికి స్టార్టింగ్‌లో వీడియోస్ స్టార్ట్ చేసిన వెంటనే వీడియోస్ బాగా పోతాయి. వ్యూస్ బాగా వస్తాయి. సబ్‌స్క్రైబర్స్ బాగా వస్తారు. అంతా బాగానే ఉంటది. కానీ కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తాయి. మనకి వ్యూస్ రావు, సబ్‌స్క్రైబర్స్ రారు. అసలు మన వీడియోస్‌ని ఎవరు చూస్తున్నారు? అసలు ఎవరైనా చూస్తున్నారా? అని మనకే డౌట్ వస్తా ఉంటది. ఇంకా అలాంటి వాటి గురించి, ఈ టాపిక్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా ఒకరోజు కొన్ని వీడియోస్ బాగా వ్యూసొస్తే, అప్పుడే పెట్టిన వీడియోకి వ్యూస్ రావు. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఈ టాపిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. మనకి ఈ రోజు వచ్చిన వ్యూస్ మళ్ళీ రేపు రావు. అది నిన్న వచ్చిన వ్యూస్ మంచిగా ఈ రోజు రావు. అసలు తేడా ఎందుకొస్తుంది? ఎక్కడొస్తుంది? అసలు మన వీడియోస్ ఆడియన్స్ చూస్తున్నారా? ఆడియన్స్‌కి ఎలాంటి వీడియోస్ కావాలి? దీనికి సంబంధించి నాకు ఒకటైతే క్లారిటీగా అర్థమైంది. మనకి కొన్ని వీడియోస్ ఏ వీడియోస్‌కైతే వ్యూస్ బాగా వస్తాయో, ఆ కంటెంట్ ఆడియన్స్‌కి బాగా నచ్చితేనే వ్యూస్ బాగా వస్తాయి. ఒకవేళ వ్యూస్ రాని వీడియోస్ ఏదైనా ఉంటే, ఆ కంటెంట్ ఆడియన్స్ అంతగా దాన్ని తీసుకోవట్లేదు అనుకోవాలి. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో అది మీ ఇష్టం. నేను మాత్రం ఇలానే ఆలోచిస్తున్నాను. మన వీడియోస్ ఏదైతే బాగా పోతాయో ఆడియన్స్‌కి అవే టాపిక్స్ గురించి ఇష్టపడుతున్నారు అంటే అలాంటి వీడియోసే చేయాలి. వేరే టాపిక్ తీసుకొస్తే వ్యూస్ రాకపోతే అలాంటివి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చూడడం లేదు. అందుకని మన వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. మీరేమంటారో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. కానీ ఆడియన్స్ చేసే పెద్ద తప్పేంటో తెలుసా? మన యూట్యూబర్స్ చేసే పెద్ద తప్పేంటో మీకు తెలుసా? అదేంటంటే కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. మనకి వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు. కాదు అనట్లేదు. కానీ మనకి వ్యూస్ రావట్లేదని, అబ్బా! వ్యూస్ రావట్లేదా అని చెప్పేసి నిరాశ పడిపోతూ ఉంటారు. కానీ మనం ఎన్ని వీడియోస్ చేశాము అన్నది ముఖ్యం కాదు. మనం వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము, కంటెంట్ బావుందా లేదా, ఆడియన్స్ ఎంతసేపు చూస్తున్నారు, ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. నేను స్టార్టింగ్‌లో ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. నాకు తెలుసని నేను చెప్పట్లేదు. నేను స్టార్టింగ్‌లో ఇవన్నీ ఏం చూడలేదు. మనం వీడియో రికార్డ్ చేశామా, అప్‌లోడ్ చేశామా, అబ్బా! వ్యూస్ వచ్చినాయా, రాలేదా, సబ్‌స్క్రైబర్స్ వచ్చారా, రాలేదా అని వైటీ స్టూడియో పద్దాకులు చెక్ చేసుకుంటూనే ఉండేదాన్ని. నాకు ఇలా ఇంత క్లారిటీగా చెప్పేవాళ్ళు నాకెవరు దొరకలేదు. అంటే నేను చాలా ఛానెల్స్ చూసాను కానీ, నాకు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి ఇంత క్లారిటీగా, వివరంగా నాకెవరు చెప్పలేదు. అందుకని చెప్పేసి నాకెవరిది అర్థం కాలేదు అని చెప్పేసి నేనే ఇంత క్లారిటీగా చెప్తాను. నాలాగా తెలిసి తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో
ఒకవేళ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా! ఇలా చేయండి, ఇలా చేయకూడదు, అలా చేయండి అని చెప్పేవాళ్ళు లేకను ఇప్పుడు నాకు ఆ టైంలో నేను ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వెతికితే వీడియోస్ కనిపడ్డాయి అనుకోండి. అప్పుడు అవన్నీ చూసి మీరు ఇలా చేయొద్దు అని చెప్తే నేను ఆలోచించేదాన్ని. చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చా? చేయకూడదా? ఇలా రకరకాలుగా ఆలోచించి చేసేదాన్ని. కానీ ఇలాంటి వీడియోస్ నాకెక్కడ కనిపించలేదు. అలాంటప్పుడు నేనేం చేశాను, ఫ్లోలో వెళ్ళిపోయాను. అంటే వీడియోస్ రికార్డ్ చేసుకోవడం, అప్‌లోడ్ చేయడం, వెళ్ళిపోవడం. అంటే ఇంకా వీడియో క్వాలిటీ ఎలా ఉంది, మనం ఏం వీడియోస్ చేస్తున్నాము, మనం ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నాము, దానికి టైటిల్ ఎలా ఉంది, దానికి థంబ్‌నెయిల్ ఎలా ఉంది, ఇవన్నీ నేనేం ఆలోచించలేదు. వీడియోలు రికార్డ్ చేశామా, పెట్టామా, అయిపోయిందా. ఈరోజు వీడియో పెట్టామా, అయిపోయిందా. ఇది మాత్రమే ఆలోచించేదాన్ని. కానీ నాకు నిదానంగా అర్థమైందేందంటే, మనం వీడియోల సంఖ్య ఎక్కువ చేయడం ముఖ్యం కాదు. మనకి క్వాలిటీగా వీడియోలు చేయాలి. మనం రోజు వీడియోస్ పెట్టకపోయినా, రోజు మార్చి రోజు వీడియోస్ పెట్టినా కూడా అది క్వాలిటీగా మంచి కంటెంట్ ఉండాలి, మంచి థంబ్‌నెయిల్ ఉండాలి, మంచి టైటిల్ ఉండాలి, మంచి డిస్క్రిప్షన్ రాసుకోవాలి, మంచి ట్యాగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ వన్ బై వన్ మనం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడే కొంచెం మనకి ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే మనకి నిమిషం చూసేవాళ్ళు 4, 5 నిమిషాలు చూస్తారు. అలా చూసినప్పుడేంటంటే మనకి వాచ్ అవర్స్ రావడానికి అవకాశం ఉండిద్ది కాబట్టి, మనకి వీడియోకి ఇంకొంచెం బెటర్‌గా ఇంకొంతమందికి చూపించడానికి అవకాశం ఉండిద్ది కాబట్టి, మనం ఇలాంటివన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. మనకి వ్యూస్ రావాలి అన్నా, సబ్‌స్క్రైబర్స్ రావాలి అన్నా, మనం చాలా ఓపికగా ఉండాలి. మనం ఎప్పుడైతే హడావుడి పడి, ఎప్పుడైతే ఓపిక లేకుండా, ఎప్పుడైతే కోపంలో, ఆవేశంలో వీడియోలు చేస్తామో, మనకింకా, ఇంకా దూరమైపోతా ఉంటది. ఏంటి దూరమయ్యేది? ఆడియన్స్, సబ్‌స్క్రైబర్స్, వ్యూస్. ఇప్పుడు మనం ఎంత తొందర పడతామో ఆ వీడియోస్ అంత ముందుకెళ్ళవు. మనం ఎప్పుడైతే నిదానంగా ఆలోచించుకొని, మనం ఎప్పుడైతే నీట్‌గా, క్వాలిటీగా అర్థం చేసుకొని, మంచిగా డౌన్‌లోడ్ చేసి, అప్‌లోడ్ చేస్తామో, అప్పుడే మన వీడియోస్‌కి ఒక గుర్తింపొస్తది. ఒక గుర్తింపొస్తది. మనకి ఒక గుర్తింపొస్తది. తర్వాత ఇంకా డబ్బులొచ్చినా ఏదైనా తర్వాత. ఓకేనా? ముందు మనకి వ్యూస్ ఇంపార్టెంట్. మనకి వ్యూస్ రాకపోతే మనం ఏం చేయలేం. మనకి వ్యూస్ వస్తేనే మనం ఏదైనా సాధించగలం. ఏదైనా చేయగలం. అదే మనం ఎంత కష్టపడి వీడియోలు చేసినా వ్యూస్ రాకపోతే చెప్పండి? వ్యూస్ రాకపోతే ఏంటి? ఇంకా నిరాశపడి, బాధపడి, ఏడుస్తా కూర్చోవడం తప్ప ఇంక ఏమి ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకొని కంటెంట్ ఎలా ఉంది? ఆడియన్స్‌కి నచ్చుతుందా? లేదా? మనం ఇంకేదైనా మార్చుకోవాలా? ఇలాంటివన్నీ ఆలోచించుకొని వీడియోలు అప్‌లోడ్ చేయాలి. వీడియోస్ చేయాలి. ఓకేనా? ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా? నేను కూడా అలానే ఆలోచించాను. మనం ఎక్కువ వీడియోస్ చేస్తే ఆ ఎక్కువ వీడియోలలో ఏదో ఒకటి వైరల్ అవుతుంది. వైరల్ అయితే మనకి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. మనకి మానిటైజేషన్ అయిపోతుంది. డబ్బులొస్తాయి. ఇలానే ఆలోచించేదాన్ని. నేను అలానే ఆలోచించేదాన్ని. నేను కొంతమందిని చూస్తున్నారు. వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారు. కానీ నాకు లేట్‌గా అర్థమైంది ఏంది అంటే, మనకి క్వాంటిటీ ముఖ్యం కాదు. క్వాలిటీ ముఖ్యం. మన వీడియోస్‌లో మనం ఎన్ని వీడియోస్ చేశాము అనేది ముఖ్యం కాదు. అవి వైరల్ అయ్యాయా లేదా? వాటికి వ్యూస్ వచ్చాయా లేదా? వాటికి సబ్‌స్క్రైబర్స్ వచ్చారా లేదా? మనకి ఇదే ముఖ్యం. ఇదే ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎన్నైనా వీడియోస్ చేసామా, అప్‌లోడ్ చేసామా, అయిపోయిందా అంటే మన ఛానెల్‌కి ఎప్పటికి గ్రో అవ్వదు. మనకి తొందరగా గ్రో అవ్వాలి అంటే మంచి కంటెంట్ ఉండాలి. మంచిగా ఆడియన్స్ మనకి సపోర్ట్ చేయాలి. అలాగే క్వాలిటీ కూడా బాగుండాలి వీడియోస్. ఇదంతా అర్థం చేసుకోండి. నేను ఇదంతా అర్థం చేసుకోవడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది. అందుకని చెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి లాంగ్ వీడియోలన్నీ తీస్తూ వస్తున్నాను. ఎందుకంటే నా నేను చెప్పే విషయాలు ఒక్కళ్ళకి ఉపయోగపడ్డా చాలు అని చెప్పేసి అదే ఆలోచనలో వీడియోలు చేస్తున్నా. ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా? మనకి యూట్యూబ్‌లో గ్రో అవ్వాలన్నా, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అన్నా మనకి అదృష్టం ఉండాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నాకు ఒకసారి నిజమే కదా! అదృష్టం కొంచెమైనా అదృష్టం ఉండాలి కదా! అనిపిచ్చిద్ది. కానీ మనం క్వాలిటీగా వీడియోలు చేయకుండా,
మనం కంటెంట్ అసలు ఏం కంటెంట్ ఇస్తున్నామో, ఆడియన్స్‌కి ఉపయోగపడేలాగా చేస్తున్నామా, మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం, మనం వీడియోలు పెట్టామా, అయిపోయిందా అంటే, మనం ఇవన్నీ చేసి అదృష్టం అనే మాటకి అంటే అటు ఆలోచించాలా, ఇటు ఆలోచించాలా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నాకు నిజంగా అదృష్టం లేదా? లేకపోతే నేను చేసే కంటెంట్ ఎవరికీ నచ్చట్లేదా? మరి దీనివల్ల అదృష్టం రాలేదా? లేకపోతే అసలు అదృష్టమే లేదా? నాకు అర్థం కాలేదు. ఏదైనా లక్ ఉండాలి, లక్ ఉండాలి అంటారు. మరి నాకసలు ఆ లక్ ఇంతవరకి రాలేదు. మరి నేనేం తప్పు చేశానో మరి నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరి నాకెందుకు లక్ రాలేదు? లక్ రావాలి కదా! ఏం చేస్తాం? నేను ఇవన్నీ పక్కన పెడితే, మనకి వీడియోస్ ఎంత క్వాలిటీగా చేస్తామో, ఎంత కన్సిస్టెన్సీగా చేస్తామో, మనం ఎలాంటి కంటెంట్స్ చేస్తున్నామో, దాని మీదే ఆధారపడి ఉంటుంది లక్కు అని చెప్పేసి నాకు నిదానంగా అర్థమైంది. మీకెలా అర్థమైంది? కామెంట్‌లో చెప్పండి. యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఏంటి? అసలు యూట్యూబ్ మన వీడియోస్‌ని ఎవరికి చూపిస్తుందో మనం ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే మనకి పోయిన వీడియోలో చెప్పుకున్నాం కదా! మనకి ఛానెల్ గ్రో అవ్వాలంటే ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి అన్నీ చెప్పుకున్నాం కదా! అయితే ఇప్పుడు చాలామంది కొత్త క్రియేటర్స్‌కున్న డౌటు మన వీడియోస్ యూట్యూబ్ ఎందుకు ఎవ్వరికీ పుష్ చేయడం లేదు? అసలు ఎందుకు మన వీడియోస్ పక్కన వాళ్ళకి ఎవ్వరికీ చూపించట్లేదు యూట్యూబు? అసలు ఎందుకు పంపించట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి యూట్యూబ్ అల్గారిథం. ఈ అల్గారిథం అనేది ఎలా పనిచేస్తుంది? దీన్ని అర్థం చేసుకుంటే మనం ఎలాంటి కంటెంట్ చేయాలి? ఏం చేయాలి? ఎలాంటి వీడియోస్ చేయాలి? అని చెప్పేసి మనకి క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది. అదిప్పుడు చెప్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్‌గా చెప్పాలి అంటే యూట్యూబ్ అల్గారిథం అనేది మన ఆడియన్స్‌కి ఏ ఏ వీడియోలు ఎవరికి చూపించాలి అనే ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు రోజుకి కోట్లలో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకి నచ్చే కంటెంట్ వాళ్ళకి చూపిచ్చాలి అనేది యూట్యూబ్ కొంచెం పరీక్షిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దాన్ని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే కోట్ల మంది, వేల మంది, లక్షల మంది అప్‌లోడ్ చేస్తారు కాబట్టి యూట్యూబ్‌లో వీడియోసు. అవన్నీ నిదానంగా ఏ వీడియో మొత్తం చూస్తున్నారు, వీడియో స్టార్టింగ్‌లో స్కిప్ చేస్తున్నారా, మధ్యలో స్కిప్ చేస్తున్నారా, పూర్తిగా చూస్తున్నారా, ఇవన్నీ యూట్యూబ్ ఆల్గారిథం మొత్తం టెస్ట్ చేసిన తర్వాత వీడియోలని వైరల్ చేస్తుందంట. నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. అంతకుముందు నాకు కూడా యూట్యూబ్ అల్గారిథం గురించి నాకంతగా తెలీదు. కానీ రీసెంట్‌గా తెలుసుకున్నాను. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను నేను. అయితే ఈ విషయం గురించి రీసెంట్‌గా తెలుసుకున్నాను. ఇలా మనం దేనిని తప్పు పట్టడానికి లేదు. మన కంటెంట్ బావుంటే, ఆడియన్స్‌కి నచ్చితే, ఆడియన్స్ పూర్తిగా చూస్తే, అది త్వరగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంక మనం ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా ఇంకా మనం వ్యూస్ వస్తాయా? రావా? సబ్‌స్క్రైబర్స్ వస్తారా? రారా? అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండడమే. నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు నేను గమనించిన విషయం ఒకటే. ఇప్పుడు నేనేదైనా వీడియోలు చూస్తున్నాను అనుకోండి. లేదు లైక్ వంటలేదన్నా చూస్తున్నాను. నాకు వంటలు బాగా రావు. అయితే నేను వంటలు ఈరోజు ఏదైనా కర్రీ చేయాలి అంటే, ఆ కర్రీని సెర్చ్ చేసి యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నప్పుడు, నాకు మొత్తం అవే వీడియోస్ వస్తా ఉంటాయి. అలా కాకుండా సరే వంటలు కాకుండా వేరే టాపిక్స్ ఏదైనా నేను వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు, దానికి సంబంధించి వీడియోలు వస్తా ఉంటాయి. అలాగా నాకేమర్థమైందంటే, మన టాపిక్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యి చూస్తున్నారు అంటే, వాళ్ళు సెర్చ్ చేసి చూస్తున్నారు అంటే, మన టాపిక్స్ వాళ్ళకి బాగా నచ్చితే సెర్చ్ చేసి చూస్తారు. లేదంటే మన వీడియోస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తారు. నచ్చితే పదే పదే మన వీడియోస్ చూస్తూ ఉంటారు. నచ్చకపోతే అసలు చూడరు. వాళ్ళు చూడకపోతే ఏమవుతుందంటే, వాళ్ళకి నచ్చిన వీడియోస్ మాత్రమే యూట్యూబ్ పుష్ చేస్తూ ఉంటుంది. ఇంక నాకర్థమైందేందంటే, మనం ఏ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నామో, అలాంటి వీడియోస్ మాత్రమే వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది. మనకి కూడా అంతే గదా! సేమ్ ఒకసారి చూస్తూ గమనిస్తూ ఉంటే, సేము మనం ఏదైతే వీడియోలు చూస్తూ ఉన్నామో, మనకి దానికి రిలేటెడ్‌గానే వీడియోస్ వస్తూ ఉంటాయి. అందరియి ఒకళ్ళివనే కాదు. అందరి వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళందరియి కూడా అలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, మనం వీడియోస్‌కి మన వీడియోస్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి వాళ్ళు చూస్తూ ఉంటే మన వీడియోస్ అన్నీ
ఆటోమేటిక్‌గా అందరికి పుష్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసింది ఇది ఒక్కటి మాత్రమే. మీకేం అర్థమైంది? అసలు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలు ఇంకొన్ని మాట్లాడుకోవాలి. అయి ఏంటి అంటే, మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ కొంతమందికి చూపిస్తుంది. చూపించినప్పుడు వాళ్ళు మన వీడియోని క్లిక్ చేసి చూసారా? వీడియో మొత్తం చూసారా? లేకపోతే స్టార్టింగ్‌లోనే స్కిప్ చేసారా? లేకపోతే మధ్యలో స్కిప్ చేసారా? వీడియో మొత్తం చూసారా? లైక్ చేసారా? కామెంట్ చేసారా? ఎవరికైనా షేర్ చేసారా? ఇవన్నీ యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ గమనించిన తర్వాతే వీళ్ళ వీడియో పర్లేదు, బాగుంది, అందరూ బానే చూస్తున్నారు అన్నప్పుడు మాత్రమే వీడియోని పుష్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆడియన్స్ సరిగ్గా చూడకపోతే, లేదంటే మధ్యలో స్కిప్ చేస్తే, లేకపోతే స్టార్టింగ్‌లోనే స్కిప్ చేసి వెళ్ళిపోతే, మన వీడియోస్ అనేది ఇంకా అక్కడితో కొన్ని రోజులు అట్లా ఆగుతా ఉంటాయి. తర్వాత ఎవరైనా చూస్తే అప్పుడు పుష్ చేస్తుంది. నాకు అర్థమైన విషయాలు ఇవి. నాకు అర్థమైన విషయాలు నేను మీతో చెప్తున్నాను. మంది ఈ విషయం మర్చిపోతూ ఉంటారు. అది నాకు కొంచెం త్వరగానే అర్థమైంది అనుకోండి. అదేంటంటే థంబ్‌నెయిల్ ఎంత మంచిగా క్రియేట్ చేసినా, టైటిల్ ఎంత మంచిగా పెట్టినా కూడా మనకి ఆడియన్స్ దాకా మన వీడియో వెళ్తుంది. కానీ దాన్ని క్లిక్ చేసి చూసేటప్పటికి కొంచెం కొంతమంది బోరింగ్‌గా అనిపిస్తుంది కొన్ని వీడియోసు. ఇంకా వీళ్ళు సాగదీస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి. అలాంటప్పుడు మనకేమవుతుందంటే ఇంక అబ్బా! ఈ వీడియో వద్దులే అని చెప్పి స్కిప్ చేస్తాము. అలా చేయకుండా ఉండాలి అంటే స్టార్టింగ్‌లో మనం ఏదైనా మంచి హుక్‌తో స్టార్ట్ చేయాలి. హుక్ అంటే ఏంటో తెలుసా? మనం ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టాపిక్ స్టార్టింగ్‌లో మనం వీడియోలో ఏదైతే చెప్తున్నామో అదే స్టార్టింగ్‌లో చెప్తే ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఇంటారు. ఇన్న తర్వాత వీడియో పూర్తి వరకు చూడడానికి అవకాశం ఉంటుంది. లేదు పూర్తి వరకు చూడపోయినా కూడా మధ్యలో సగం వరకు చూసినా కూడా కొంచెం మనకి వాచ్ అవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాచ్ అవర్స్ గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మనకి యూట్యూబ్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం కదా! మనం వీడియోలు అప్‌లోడ్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో మనం ఒక నిమిషం మంచిగా మాట్లాడాలి. వాళ్ళకి నచ్చేలాగా. మనం ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందో అని చెప్పేసి మనకి బాగా అర్థమవుతుంది వీడియోలు పెట్టేటప్పుడు. స్టార్టింగ్‌లో ఎవరికీ అర్థం కాదు. మనం ఉండే కొంది వాళ్ళసలు చూస్తున్నారా లేదా అని చెప్పేసి అప్పుడు అర్థమైనప్పుడు ఏందంటే అలాగా వాళ్ళు ఆడియన్స్‌కి నచ్చేలాగా చూస్తూ బోర్ కొట్టకుండా, సాగదీయకుండా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్‌గా మాట్లాడితే వాళ్ళకి బోర్‌గా అనిపించదు. వాళ్ళు గూడా మంచిగా చూస్తారు. అలాంటప్పుడు యూట్యూబ్ మన వీడియోస్‌ని ఇంకొంతమంది రికమెండ్ జేస్తుంది. అది అలాగా వీడియోస్ ఆడియన్స్ చూసినప్పుడు మాత్రమే యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్‌ని పుష్ చేస్తుంది. లేదంటే వాళ్ళు మన వీడియోస్ యూట్యూబు చూపించిన ఆడియన్స్‌కి వాళ్ళు క్లిక్ చేసి చూడకపోతే, ఇంకా ఈ వీడియోలో విషయం ఏం లేదు. అంటే వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ ఏం లేదు. అందుకని చెప్పేసి పక్కన పడేస్తుంది. ఒకసారి గమనించండి చాలా మందికి ఇప్పుడు అర్థమైంది కదా! యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఏంటో. మనం యూట్యూబ్ ఆల్గారిథం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది మనకి శత్రువేం కాదు. మనం ఎలాంటి కంటెంట్ పెడుతున్నామో, ఆడియన్స్ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా? లేకపోతే స్కిప్ చేస్తున్నారా? ఇవన్నీ పరిశీలించడానికి ఉన్న ఒక సిస్టమ్ మాత్రమే. అంటే దానికి సంబంధించి వీడియోలు పెట్టడానికి మాత్రమే అది ఉంది. అది ఒక సిస్టమ్ మాత్రమే కాబట్టి మన మీద కోపాలు, పగలు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మన కంటెంట్ ఎలా ఉంటే, ఆ కంటెంటుని ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేసి దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచిగా కంటెంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. కొత్త క్రియేటర్స్ అందరూ ఎదుర్కొనే పెద్ద సమస్య ఇక్కడే మొదలైంది. అదేంటో తెలుసుకుందాం చూడండి. అయితే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వ్యూస్ రావట్లేదు, ఏం లేదని చెప్పేసి యూట్యూబ్‌ని నిందిస్తూ ఉంటాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే మన కంటెంట్ వల్లే వ్యూస్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. కొంతమంది చూడండి టైటిల్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ మంచిగా నీట్‌గా ఎడిట్ చేసి పెడతారు. కొంతమంది వీడియోలు చూస్తే థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అబ్బా! ఈ వీడియో చాలా బాగా క్రియేట్ చేశారు కదా! ఎలా ఉంటదో ఏందో అని చూద్దామని చూస్తాము. నిజంగా నేను కూడా అలా చూసిన దాన్నే. కొంతమంది మంచిగా క్రియేట్ చేస్తే థంబ్‌నెయిల్స్ వల్ల వ్యూస్ బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే టైటిల్స్ కూడా కొంతమంది డిఫరెంట్‌గా పెడతారు. కానీ మనం యూట్యూబ్‌లో మన వీడియోలో ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ మీదే టైటిల్ పెడితే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. కానీ వీడియో ఒకటి పెట్టి, టైటిల్ ఒకటి పెడితే ఆడియన్స్ ఆ ఒక్క వీడియో చూసి ఇంకా వీళ్ళు
అది ఒకటి, ఇదొకటి పెడతారులే అని చెప్పేసి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. కానీ మనం చేయాల్సిందేంది అంటే, మన టాపిక్‌లు ఏయైతే ఉన్నాయో టాపిక్స్ అవి తీసుకొచ్చి టైటిల్ పెట్టాలి. థంబ్‌నెయిల్ గూడా మంచిగా క్రియేట్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. నేను అర్థం చేసుకుంది. కొంతమంది థంబ్‌నెయిల్ చూస్తే కొంతమందికి అర్థం కాదు. అర్థం కాకపోతే ఏందబ్బా ఇలా ఉందని చెప్పేసి వీడియో స్కిప్ చేస్తూ ఉంటాము. మనకి అవసరమైన వీడియో వచ్చినా కూడా థంబ్‌నెయిల్స్ బాగోకపోతే స్కిప్ చేస్తూ ఉంటాము. అంటే నా గురించి చెప్తున్నాను. నేనైతే అలానే స్కిప్ చేస్తూ ఉంటాను. నాకు థంబ్‌నెయిల్స్ నచ్చినా, లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియోలు చేస్తున్నా చూస్తూ ఉంటాను. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందేంటంటే టైటిలు, థంబ్‌నెయిలు చాలా జాగ్రత్తగా మంచిగా నీట్‌గా ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాంటప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. థంబ్‌నెయిల్ గురించి చెప్పాను కదా! అయితే మీకిప్పుడు ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం సినిమాలకెళ్ళామనుకోండి, థియేటర్‌లో కానీ, లేకపోతే పబ్లిక్‌లో ఎక్కడైనా సినిమా పోస్టర్‌లో చూసినప్పుడు, వా వాటిలో ఉన్న పిక్స్ చూసే మనం సినిమాకెళ్ళాలి, చూడాలి అనే ఆశ కలుగుతుంది. ఈ థంబ్‌నెయిల్ కూడా అలాంటిదే. ఈ పోస్ట్ లాంటిది. మనం ఎంత బాగా క్రియేట్ చేస్తామో థంబ్‌నెయిలు, మనకి అంత ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి చూస్తా ఉంటారు. నిజంగా అందులో నేను ఒకదాన్ని. అంత క్లియర్‌గా, క్వాలిటీగా, మంచిగా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాంటప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం టైటిల్స్ గురించి, థంబ్‌నెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! అయితే అవి 2 మంచిగా ఎడిట్ చేసి, మనకి ఆడియన్స్ మన థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసేలాగా చేస్తాము. తర్వాత మన కంటెంట్ నచ్చకపోతే, ఆడియన్స్ వెనక్కెళ్ళిపోతే, అప్పుడు మనకేదైనా ఉపయోగం ఉంటదా? అస్సలుండదు. మనం అవి 2 కాదు కంటెంట్ కూడా సీరియస్‌గా తీసుకోవాలి. మనం వీడియో స్టార్టింగ్‌లోనే హాయ్ ఫ్రెండ్స్ అంటాం. లేకపోతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని సాగదీయడం ఇవన్నీ చేశామనుకోండి పాపం ఆడియన్స్‌కి బోర్ కొడతా ఉంటది. మనం ఒకవేళ ఏదైనా చెప్పాలి అనుకున్న ఒక ముక్కలో చెప్పేసి వెంటనే మన స్టోరీ అయితే క్రియేట్ చేయాలి. అంటే చెప్పాలి. మనం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం? అసలు మన కంటెంట్ ఏంటి? ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ ఫాస్ట్‌గా చెప్తూ ఉంటే మనకనిపిచ్చింది మనం చెప్పాలి జెన్యూన్‌గా. అది వాళ్ళు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళిష్టం. పాజిటివ్‌గా తీసుకొని, నెగెటివ్‌గా తీసుకొని అదంతా వాళ్ళిష్టం కదా! అప్పుడు మనం ఏం చేయాలి? మనకి వాళ్ళు ఎలా ఒక 2, 4, 5 వీడియోలు చేస్తే అర్థమవుతుంది. వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటున్నారా? నెగెటివ్‌గా తీసుకుంటున్నారా? అని చెప్పేసి మనకర్థమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే పాజిటివ్‌గా తీసుకున్నారో అలాంటి కంటెంట్ మాత్రమే మనం చేయాలి. లేదు ఏది రెస్పాన్స్ లేదు అనుకోండి, మన వీడియోలు మనం చేసుకుంటూ మన ఫ్లోలో మనం వెళ్ళిపోతే వాళ్ళకు ఉపయోగపడితే చూస్తా ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడపోతే ఉపయోగపడే వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి మనం ఏదైనా వీడియోస్ సాగతీసే పని లేకుండా అంటే స్లోగా చెప్పకుండా ఏదైనా ఫాస్ట్‌గా చెప్పాలి. ఫాస్ట్‌గా చెప్పినప్పుడే వాళ్ళకి బోర్ కొట్టకుండా టాపిక్ అయిపోయింది అనే ఫీలింగ్ రావాలి. అలా రావాలి అంటే మనం మంచిగా చెప్పాలి. మంచిగా చెప్పేలాగా ప్రిపేర్ అవ్వాలి. మనకి స్టార్టింగ్‌లో ఏది రాదు. నాకు ఏది రాదు. కానీ మనం ఇలా కెమెరా ముందు మాట్లాడేయాలి అంటే చాలా భయంగా, ఇంకా చాలా ఉంటది. చాలా భయంగా అమ్మో! ఆడియన్స్ ఎలా తీసుకుంటారో మన మాటల్ని, ఎలా అనుకుంటారో, ఇవన్నీ చాలా ఆలోచించేదాన్ని. ఇవన్నీ ఆలోచించి నేను ఇలా కెమెరా ముందు మాట్లాడేదాన్ని గూడా కాదు. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్‌లో ఇచ్చేదాన్ని. ఎందుకంటే మనకి నచ్చితేనేమో వాయిస్ ఓవర్ ఇయొచ్చు, నచ్చకపోతే డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నచ్చినప్పుడు మనం 4, 5 సార్లు చెప్పిన తర్వాత ఒకటి ఫైనల్ చేసి అలా క్రియేట్ చేసుకునేవాళ్ళం. కానీ మనం ఎంత జెన్యూన్‌గా ఉంటామో, మనకి ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారని నాకర్థమైంది. అందుకని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు. నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఏదైనా జెన్యూన్‌గా మాట్లాడుతున్నాను. వాళ్ళకి నచ్చిందా తీసుకుంటారు. నచ్చలేదా ఏదో ఒక కామెంట్ పడేస్తారు. కామెంట్ పడేసారా మనకు నచ్చితే చూస్తాం, రిప్లై ఇస్తాం. నచ్చలేదా దానికి తగ్గ సమాధానం ఇస్తాము. అది కూడా మనకిష్టం లేదా డిలీట్ చేసి, బ్లాక్ చేసి పడేస్తాం. అయిపోతుంది. ఏం లేదు సింపుల్. నేను చెప్పింది మీకు అర్థమైందా? అయితే ఇవన్నీ విన్న తర్వాత, చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నాకొక్కటే అనిపిచ్చింది. మనకి ఆడియన్స్ ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్‌లో టైటిల్స్, థంబ్‌నెయిల్స్ మెయిన్ అంతే ఇంపార్టెంటు. అన్నీ ఆడియన్స్‌కి నచ్చేలాగా క్రియేట్ చేయడం మన బాధ్యత. వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటున్నారా? నెగెటివ్‌గా తీసుకున్నారా? అనేది వాళ్ళ పర్సనల్ విషయం మనకనవసరం. కానీ మనం చేసే కంటెంట్ వల్ల ఒక్కరికైనా ఉపయోగం ఉందా? లేదా? లేదు మనకైనా ఉపయోగపడుతుందా? లేదా?
ఏ చెత్త చెత్త వీడియోస్ అన్ని చేయకుండా మంచి కంటెంట్ చేస్తూ మన ఛానల్ ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది అంటే మనకొక మంచి పేరొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తా ఉన్నాము. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగుంటారు. యూట్యూబ్‌లో సక్సెస్ అయిన తర్వాత ఇంకొకలాగుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎప్పుడూ ఒకేలాగే ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అవ్వనప్పుడు ఒకలాగా, సక్సెస్ అయిన తర్వాత ఇంకొకలాగా ఉంటే ఆడియన్స్ కూడా ముందు అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఒకసారి అర్థం చేసుకొని మీ కంటెంట్ మంచిగా క్రియేట్ చేసుకోండి. మనం ఏదో మాట్లాడేయాలి అనుకుంటే ఏదో మాట్లాడుతున్నాం. ఓకేనా? ఏది కూడా నెగెటివ్‌గా తీసుకోవద్దు. నాకలా అనిపిచ్చింది. నేనలా చెప్పాను. మనుషులు ఎప్పుడూ ఒకేలాగుండాలి. అంటే వీడియోస్ ముందు అలానే చెప్తారులే అని చెప్పేసి చాలామంది అనుకుంటారేమో! ఏమో! అందరూ ఒకటి చెప్తే ఒకటి చేస్తారేమో! కానీ మనది యూట్యూబ్ నిజాలు. స్టోరీస్ కాబట్టి ఇక్కడ నిజాలు మాత్రమే ఉంటాయి. అబద్ధాలుండవు. ఇప్పుడు మనం షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ వీడియోలు మనకి ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల ఉపయోగాలేంటి? అసలు వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా ఆడియన్స్‌ని తెచ్చుకోవాలి? మనం షార్ట్స్ వల్ల చేసే తప్పులు అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం షార్ట్ వీడియోల వల్ల చేసే తప్పేంటి? ఏంటంటే మనం ఏమనుకుంటామంటే స్టార్టింగ్‌లో షార్ట్ వీడియోలే కదా! దానికి ఒక 30 సెకండ్స్ లేకపోతే ఒక 50 సెకండ్స్, 60 సెకండ్స్ వీడియో కొంచెమేగా ఏదో కొంచెం వీడియో క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి చాలా అనుకుంటాము. నేను కూడా అలానే అనుకుంటాను. ఈరోజు వీడియో పెట్టామనుకోండి, రేపు వీడియో పెట్టడానికి ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఏదో మన ఫోటోస్‌తో ఒక సాంగ్ క్రియేట్ చేసుకోవడమో, లేకపోతే మనం ఏదైనా రీల్ చేసుకోవడమో, లేకపోతే వీటికి సంబంధించి ఏదైనా చేస్తాము. అలాంటప్పుడు ఏందంటే ఆడియన్స్‌కి ఉపయోగపడితే లేకపోతే కనెక్ట్ అయితే బానే చూస్తారు. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే, ఉపయోగపడకపోతే స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏందంటే వ్యూస్ తగ్గిపోతా ఉంటాయి. మనం ఏం చేయాలి అంటే షార్ట్ వీడియో కాదు, లాంగ్ వీడియో కాదు. వాటి మీద దృష్టి పెట్టి కంటెంట్ ఎలా ఉంది, మనం ఆడియన్స్‌కి ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి ఇదొక్కటే మైండ్‌లో పెట్టుకొని ఆలోచించుకొని వీడియోస్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీతో చెప్పాలి. అదేంటి అంటే, మనం షార్ట్ వీడియోలు రోజుకెన్ని అప్‌లోడ్ చేయాలి, ఎన్ని చేయకూడదు అని చెప్పేసి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. నేనైతే అసలు ఒక్కోసారి 2, 3, 4 అయినా కోపంలో అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఒకటి వ్యూస్ రాకపోతే ఇంకొకటి అప్‌లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి కదా! అని చెప్పేసి అప్‌లోడ్ చేసిన రోజులున్నాయి. కానీ అలా అప్‌లోడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, మనం ఒకరోజే 3, 4 వీడియోలు అప్‌లోడ్ చేసే బదులు, అదే 2 రోజులు వీడియో అప్‌లోడ్ చేసి, 2 రోజుల తర్వాత మళ్ళీ అప్‌లోడ్ చేస్తే, మనకేదైనా కన్సిస్టెన్సీ‌గా యూజ్ ఉంటది అని చెప్పి నాకనిపిచ్చింది. మీరలాంటి పనులు చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఒకే రోజు చాలా వీడియోస్ పెట్టినప్పుడు కొన్నిటికి బాగా వ్యూస్ ఒస్తాయి. కొన్నిటికి అసలు వ్యూస్ చాలా తక్కువగొస్తాయి. తక్కువొచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఆ తక్కువొచ్చిన వీడియోస్‌ని డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తాం. అప్పుడు ఎక్కువొస్తే ఉంచుతాం. మళ్ళీ తక్కువొస్తే మళ్ళీ డిలీట్ చేస్తాం. అలాంటివి నేను కూడా చాలా సార్లు చేశాను. ఈ టైంలో అప్‌లోడ్ చేస్తే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి కదా! ఇంకొక టైంలో అప్‌లోడ్ చేద్దాం. అప్పుడు వ్యూస్ బాగా వస్తాయని చెప్పేసి డిలీట్ చేసిన రోజులు గూడా ఉన్నాయి. కానీ మీరలా చేయకండి. మనం ఎప్పుడైతే వీడియోస్ డిలీట్ చేస్తామో యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. వీళ్ళు అప్‌లోడ్ చేస్తున్నారు, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నారు? అనే డౌటొస్తది. కాబట్టి మనం వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియో అలానే ఉంటే మనకి కొంచెం ఉపయోగం ఉంటది. వీడియో అలానే ఉందని చెప్పేసి యూట్యూబ్ ఇంకొంతమందికి పంపించే అవకాశం ఉంటది. నాకు బాగా అర్థమైంది. ఎప్పుడైనా వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయమాకండి. నా ఎక్స్‌పీరియన్స్ అది. ఇంతవరకు చూసారు కదా! లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా ఏదైనా మనం క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా మనం కంటెంట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. అలా మంచిగా అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. అసలు లాంగ్ వీడియోలు ఎందుకు అప్‌లోడ్ చేయాలి? మనకి వాచ్ టైమ్ ఎలా వస్తుంది? దీనికి సంబంధించి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఛానెల్‌లో ఇంపార్టెంటే లాంగ్ వీడియోలు. మనం షార్ట్ వీడియోలు ఎన్ని చేసినా కూడా లాంగ్ వీడియోలకే డబ్బులు బాగా వస్తాయి. అది కాకుండా వాచ్ టైమ్ మనకి వాచ్ టైమ్ కావాలి అంటే లాంగ్ వీడియో ఉండాలి. లాంగ్ వీడియో వైరల్ అయితేనే కదా వాచ్ టైమ్ వచ్చేది. వాచ్ టైమ్ అయితేనే కదా మనకి మానిటైజేషన్ అయ్యేది. ఇది చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది అనుకుంటారు షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి. లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తే మనకి వ్యూస్ అంతగా రావు. మరి లాంగ్ వీడియో ఎందుకు? లాంగ్ వీడియో వల్ల ఉపయోగాలేంటి? అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను అనుకున్నదాన్నే. షార్ట్ వీడియోలయితే తొందరగా వ్యూస్ వస్తాయి. ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి నేను ఒకప్పుడు అలానే అనుకున్నాను.
కానీ నిదానంగా అర్థమైంది మనకి లాంగ్ వీడియోనే మనకి ముఖ్యం. ఎందుకంటే మన లాంగ్ వీడియో ద్వారానే మనకి ఆడియన్స్ బాగా మనకి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు షార్ట్ వీడియోలయితే ఒక నిమిషం పాటు చూసి వెళ్ళిపోతారు. అదే లాంగ్ వీడియో అయితే మనం ఒక 10 సెకండ్స్ పెట్టని, ఒక 30 సెకండ్స్ పెట్టని, లేతే ఒక 1 అవర్ అయినా పెట్టని. ఎలా పెట్టినా కూడా వాళ్ళ సమయమంతా మన వీడియో కోసం కేటాయించి వీడియోలయితే చూస్తూ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ టాపిక్ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది కాకుండా మనకి వాచ్ అవర్స్ కూడా వస్తాయి. మనకి వీడియో పెట్టంగానే వాచ్ అవర్స్ అయితే రావు. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ చూడాలి. ఆడియన్స్ చూసినప్పుడే వాచ్ అవర్స్ అనేది క్రియేట్ అవుతాయి. అవి క్రియేట్ అయినప్పుడే మానిటైజేషన్ అవుతుంది. నాకు అనిపించిందేందంటే మనకి షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోలు చాలా ముఖ్యం. మనం లాంగ్ వీడియోలతోనే ఆడియన్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. ఆడియన్స్ మంచిగా మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి మన వీడియోస్ నచ్చితే. నచ్చకపోతే మనమేం చేయలేము. కానీ వాళ్ళకి నచ్చే విధంగా మనం వీడియోస్ చేస్తే మనకి ఆడియన్స్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మనకి వ్యూస్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే, మనం లాంగ్ వీడియో పెట్టినప్పుడు ఆడియన్స్ చూస్తారని చెప్పేసి, అవసరం ఉన్న విషయం, లేని విషయం అన్నీ సాగదీస్తూ మనకి నిమిషాలైతే పెంచుకుంటూ పోతాము. అలాంటప్పుడేందంటే, ఆడియన్స్ బోర్ కొట్టి మధ్యలోనే స్కిప్ చేస్తారు. మనకి ఆడియన్స్ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, వాళ్ళు చూస్తేనే మనకేదైనా ఉపయోగం ఉంటది. వాళ్ళు చూడకపోతే మనకు ఉపయోగం ఏముండదు. మనకి ఆడ వ్యూస్ కౌంట్ అవుతా ఉంటాయి. కానీ వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తేనే మనకి చాలా ఉపయోగం ఉంటది. అక్కడ వ్యూస్ కౌంట్ అయినంత మాత్రాన మనకు ఉపయోగం ఏమి ఉండదసలు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోలో మన స్టోరీస్ కానీ, మన కంటెంట్ గాని ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. లేకపోతే ఆ వీడియో అక్కడితో ఎండ్ చేసేసి మిగతా టాపిక్ ఏదైనా ఉంటే తర్వాత వీడియోలో మాట్లాడుకోవాలి. అలా చేసినప్పుడే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాము. మనకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇదొక్కటే ఆలోచించుకొని, అర్థం చేసుకొని పెట్టండి. షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒకే కంటెంట్ మీద వీడియోస్ చేయాలా? లేకపోతే అన్ని వీడియోసు, అన్ని కంటెంట్స్ మీద మనం వీడియోస్ చేయొచ్చా? ఎలాగ ఉపయోగపడుతుంది అనే దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. మీకు అవసరమైతే ఇప్పుడు నేను మీకు అసలు టాపిక్ ఇక్కడే చెప్పాలి. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన టాపిక్ ఇదే. కొత్త క్రియేటర్స్ చేసే పెద్ద పెద్ద తప్పులు ఇవే. స్టార్టింగ్‌లో మనకి ఏ కంటెంట్ పెట్టాలి, ఏం పెట్టాలి అని చెప్పేసి మంచిగా ఆలోచించాము, అర్థం చేసుకోము. ఏదో ఒకటి పెడదాంలే అనే ఆలోచనలోనే ఛానెల్ క్రియేట్ చేస్తాము. తర్వాత ఏది ట్రెండింగ్‌లో ఉంటే అదైతే క్రియేట్ చేస్తాము. అది ట్రెండింగ్‌లో ఉన్నంత సేపు బానే వ్యూస్ ఒస్తాయి. తర్వాత అక్కడితో ఆగిపోతుంది. కానీ అసలు మన ఛానెల్ ఏ కంటెంట్, దేని గురించి ఛానెల్ పెట్టాము, ఏ కంటెంట్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక వంట ఛానెల్ తీసుకోండి. నేను ఒక వంట ఛానెల్ మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వంట ఛానెల్ ఆపేసి రీల్స్ చేయడం, లేకపోతే స్టోరీస్ చెప్పడం, లేకపోతే డాన్స్‌లు వేయడం ఇలాంటివన్నీ చేశాము అనుకోండి. అప్పుడు కంటెంట్ యూట్యూబ్ ఆ వీడియోస్‌ని ఎవరికి చూపిస్తుంది? ఎవరికి చూపించాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి వ్యూస్ తక్కువొస్తాయి. మనకి ఆడియన్స్ కూడా కొంతమంది అప్పటికప్పుడు చూసేవాళ్ళుంటారు కదా! వాళ్ళు గూడా ఎళ్ళిపోతారు. అసలు వీళ్ళది ఏ ఛానెల్, ఏ కంటెంట్, ఏం కంటెంట్ పెడుతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వ్లాగ్స్ అనుకోండి. ప్రస్తుతానికి మనం ఏం చేసాము, వ్లాగ్స్ ఛానెల్ అనుకోండి. వ్లాగ్స్ అయితే మనం అన్నీ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అని చెప్పేసి అనుకుంటాము. నేను కూడా అదే అనుకున్నాను. వ్లాగ్స్ ఛానెల్ కదా! మన ఇష్టం అని చెప్పేసి రివ్యూస్ చేశాను. నా ఛానెల్‌లోకి వెళ్తే చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని కంటెంట్‌లున్నాయో. తర్వాత నేను నిదానంగా అర్థం చేసుకొని కొన్ని 1, 2 కంటెంట్లు తీసుకొని ఇంక వాటినే ఫాలో అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ వేరే టాపిక్, వేరే కంటెంట్ ఏం తీసుకొని రాలేదు. అందుకని చెప్పేసి నేను మీకు ఒకటే చెప్తున్నాను. మనం ఒక కేటగిరీ ఎంచుకొని, ఆ కేటగిరీలోనే వీడియోస్ అయితే చేసుకోవాలి. ఒకప్పుడు కాపోతే ఒకప్పుడైనా వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం అన్ని రకాల వీడియోలు చేసాము అనుకోండి, ఒకదానికి వ్యూస్ వస్తే ఇంకోటి రావు. అవి రాని వ్యూస్ ఏమవుతాయంటే, ఇంక అప్పటితో ఆగిపోతాయి. వ్యూస్ ఇంకా పెరగవు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకే కంటెంట్ తీసుకొని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఆ కంటెంట్‌లోనే వీడియోలు చేసుకుంటూ ఉండాలి. ఇవాళ వ్యూస్ రావు, రేపు వ్యూస్ రావు, తర్వాతైనా వ్యూస్ వస్తాయిగా. మన కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, అప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. మనం ఇది అర్థం చేసుకోవాలి. మనం కంటెంట్ మార్చిన వెంటనే వ్యూస్ రావు. ఒకవేళ మార్చిన వెంటనే ఒక 100, 200 లేకపోతే 1,000, ఒక 2,000 వ్యూస్ పెరిగినాయనుకోండి,
అక్కడితో ఆగిపోతాయి. మళ్ళీ వ్యూస్ రావు. నేనిది లేట్‌గా అర్థం చేసుకున్నాను. స్టార్టింగ్‌లో నాకు అసలేం తెలీదు. తెలియపోతే వీడియోస్ చూస్తున్నానా నాకు మంచిగా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఎవరు కనిపించక, ఇంకా ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. చూస్తూ ఉన్న తర్వాత ఇంకా లేట్‌గా నేనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అసలు ఈ వీడియోస్ ఎలా పోతున్నాయి? మామూలుగా పక్కన ఇంకొక యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళుంటారు కదా! వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు? ఇవన్నీ నేనే అబ్జర్వ్ చేసుకొని, అర్థం చేసుకొని, ఇప్పుడు ఒకే కంటెంట్ మీద ఫ్లోగా వెళ్ళిపోతూ ఉన్నాననమాట. అలాగే మీరు కూడా ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ వాడకుండా ఒకే కంటెంట్ ఎంచుకోండి. ఆ కంటెంట్ మీదే వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా వ్యూస్ అవే వస్తాయి. నాకు బాగా అర్థమైన టాపిక్ ఇది. ఓకేనా? లేదు నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే చెప్పండి. నాకు అర్థమైన విషయం నేను మీకు చెప్పాను. అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఒకవేళ మీకు ఉపయోగపడితే మంచిది. మీకు ఉపయోగపడలేదా రెండోసారి నా వీడియోస్ చూడొద్దు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైనట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను లాస్ట్ ఇంకా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ చేసే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇంకా నేను చెప్పిన విషయాలు మీకు కనెక్ట్ అయితే బావుంది అని చెప్పేసి కామెంట్ పెట్టండి. లేదు నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పండి. నేనేమనుకోను. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి, నేను అబ్జర్వ్ చేసినవి, నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేశాను. ఒకవేళ మీకు ఉపయోగపడితే మంచిదే. నేను ఉపయోగపడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా! నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి నేను నేను అర్థం చేసుకోవడానికి నాకిన్ని సంవత్సరాలు పట్టింది యూట్యూబ్‌ని. అదే చెప్పేవాళ్ళు మంచిగా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఉంటే నాకిన్ని సంవత్సరాలు పట్టేది కాదేమో! త్వరగానే అర్థం చేసుకొని మంచి కంటెంట్ అప్పుడే పెట్టేదాన్నేమో! కానీ నాకిప్పుడు అర్థమైంది కాబట్టి నేనింక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మంచి కంటెంట్ ఇవ్వాలి. మంచిగా ఆడియన్స్ మంచిగా మనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక నేను అలానే చేస్తాను. మన యూట్యూబ్ నిజాలు ఎపిసోడ్ 7 వరకు ఇ ఇ అయిపోయినయి. ఇంకా 8 మన యూట్యూబ్ నిజాలు ఎపిసోడ్ 7 వరకైతే అయిపోయినాయి. 8లో మళ్ళీ కలుద్దాము. మళ్ళీ మంచి మంచి టాపిక్స్‌తో మళ్ళీ కలుద్దాం. ఆ టాపిక్స్ ఏంటనే కూడా నేను మీతో చెప్తాను. ఓకేనా? నేను మీకు ఉపయోగపడే టాపిక్స్ మాత్రమే చెప్తాను. ప్రెజెంట్ నేనిప్పుడు ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది? బావుందా? బాలేదా? నచ్చిందా? నచ్చలేదా? ఇవన్నీ ఏదో ఒకటి కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు. ఓకేనా? సపోర్ట్ చేయటం ఇంపార్టెంట్. సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అసలు ఇంతకీ మన వీడియోస్ లాస్ట్ వరకు చూసారంటారన్న డౌటు. నాకు తెలిసి ఎక్కడో స్టార్టింగ్‌లోనే స్కిప్ చేసి ఎళ్ళిపోయి ఉంటారు. ఈ వీడియో నేను చేసుకుంటున్నా కాబట్టి నేనే చెప్పుకుంటున్నా. సర్లేండి ఉంటాను. బాయ్ బాయ్.